నమస్తే అన్న. నమస్తే. అన్న మీ పేరు? నా పేరు నరేందర్ రెడ్డి. ఏం చేస్తుంటాను? అగ్రికల్చర్. ఎట్లా అన్న, ఇప్పుడు గతంలో మనకు బీఆర్ఎస్ ఉండే మన రాష్ట్రంలో, అవును, కాంగ్రెస్ మారింది. ఎట్లా ఏమన్నా మార్పు అనిపిస్తుందా వ్యవసాయంలో క్షేత్రంలో? మార్పు ఏం లేదు. ఇంతకుముందు పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టున్నది పరిస్థితి. ఘోరంగా ఉంది. చేంజ్ ఏం లేదు. ప్రజాపాలన అని చెప్పేసి అన్నాడు. ఏం లేదు. ఏం లేదు. ప్రజాపాలన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కరెంట్ కష్టాలు ఒకటి. మీరు వ్యవసాయం అంటే ఏ పంటలు వేస్తారన్నా? మేము వరి సాగు చేస్తాం. వరి సాగు చేస్తారా? ఎట్లా వరికి గిట్టుబాటు ధర కావచ్చు, బోనస్ 500 కావచ్చు ఇస్తా అన్నారు. అవును, అయితే ఆల్రెడీ కొంతమంది రైతులు కోసేసి కళ్ళల్లో ఆరబోసారు. ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏమి ఏర్పాటు చేయలేరు. ఒక పక్క వర్షాలు వస్తాయేమని చెప్పేసి భయపడుతున్నారు. వెంటనే ఈ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మా యొక్క ఒడ్లు తీసుకొని ఈయన ఏదైతే మాట ఇచ్చిండో గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంటే కరెంట్ పోతుందని చెప్పేసి అంటారు, వాస్తవం? 100% అది కరెంట్ పోతుంది. కరెంట్ కడిగేస్తే అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పేసి అంటారు. అదంతా ఉట్టి మాట. అది ఉట్టి మాట. రైతులు ఎదుర్కొనే కష్టాలే. ప్రయత్నం చేసిన కరెంట్ వాళ్ళు కరెక్ట్ రెస్పాన్స్ ఏమి ఉంటలేదు దగ్గర. అంటే రైతులకు ఏం మేలు జరగలేదు ప్రభుత్వంలో, ప్రజాపాలన ఏం లేదు. మేలు జరిగింది ఏం లేదు. ఓకే, మీ పార్లమెంటుకు గతంలో రేవంత్ రెడ్డి ఉండే కదా మీకు ఎంపీగా? అవును. ఎట్లుండే ఆయన పరిపాలన? ఎట్లుండే? ఏం లేదు. ఆయన ఎలక్షన్ టైంలో ఒకసారి వచ్చిండు. తర్వాత మళ్ళా మధ్యలో 5 ఏళ్లలో ఒకసారి ఏదో పక్క విలేజ్ ముడింతలపల్లి పోయినప్పుడు ఆయన చూసినాము. తర్వాత మేము ఆయన అసలు చూసిన పనపోలేదు. అంటే ఎంపీగా గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఏమున్నా సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్, ఇది అడపదడప స్టేట్ ఫండ్స్ తప్ప అక్కడ నుంచి ప్రత్యేకంగా ఎంపీ నిధుల కింద చేసింది అయితే ఏం లేదు. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో? కాంగ్రెస్ పార్లమెంట్ మహేందర్ రెడ్డి వస్తుంది, రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్, ఈటల రాజేందర్ బీజేపీ నుండి వస్తుంది. అవును. ఈ ముగ్గురిట్లలో ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుని రాగి లక్ష్మారెడ్డి గురించి ఏం చెప్తారు? రాగిడి లక్ష్మారెడ్డి అంటే అంత ఎవరికైతే తెలియదు పెద్దగా. కాంగ్రెస్ కోసం సొంత మహేందర్ రెడ్డి అంటే ఒకప్పుడు ఏదో కొద్దిగా పేరు వినబడ్డది, కానీ ఆమె ఇక్కడ ఏం తిరగలేదు. ప్లస్ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ప్రజల కష్ట సుఖాలు ఏం తెలుసుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, ఈ ప్రాంతంలో ఆమెను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ దృష్టిలో ఉన్నాయి. ఆమెను ఎంపీగా గెలిపిస్తే రాష్ట్ర సీఎంగా మా ఎంపీ అభ్యర్థిగా మా ఇద్దరి భాగంలో ఈ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు దృష్టిలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో ఉండి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయిండు. ఇప్పుడు దృష్టిలో ఉన్నాయి చేస్తా అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి చేయలేకపోయినా ఇప్పుడు చేస్తా. సపోర్ట్ కాదు, ఆయనకు మంచి వక్త, ప్రశ్నించే గొంతు ఉందని చెప్పేసి పార్టీలకు అతీతంగా గెలిపించినాము. ఆయన గొంతే వినిపించలేడు, ఆయన అభివృద్ధి ఏం చేయలేడు. ఆయన ఎంపీ గెలిచి మన ఈ పిసిసి అధ్యక్ష పదవి గెలుచుకున్నాడు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి ముఖ్యమంత్రి అయింది తప్ప ప్రజలకు దీనివల్ల ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఈటల రాజేందర్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఈటల రాజేందర్ గారి కోసం మాట్లాడితే ఆయన ఒక అన్ని ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి. గత 10 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండి ప్రజలకు ఎన్నో సేవలు చేసిండు. ప్లస్ ఉద్యమ టైంలో కూడా మంచి ఉద్యమం చేసేసి తెలంగాణ రావడానికి కృషి చేసిన వ్యక్తి. మాకు ఇప్పుడు అందుబాటులో ఉంటాడు, కూతవేటు దూరంలో ఉంటాడు. మేము ఒక 10 మినిట్స్లో ఆయన పోయి కలవగలుగుతున్నాము. మేము ఎన్నో సందర్భాల్లో పోయేసి ఆయన కలిస్తే కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది. మేమందరం కూడా ఈటల రాజేందర్ గారు గెలవాలని కోరుకుంటున్నాం. మేము కూడా చాలామందికి చెప్పి ఈటల రాజేందర్ గెలుపు కోసమే కృషి చేస్తున్నాం. ఈటల రాజేందర్ మీద గతంలో కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. అవన్నీ అంటే ఇదే ప్రాంతంలో భూములు కబ్జా చేసిందని చెప్పేసి అన్నారు. ఈ ఆరోపణలు అంటే ఈ రాజకీయంలో ఎవరైనా ప్రజా మన్నన పొందుతుంటే వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు. అవి అంత నిజమైనవి కావు. ముడిచింతపల్లి మీకు దగ్గరలోనే ఉంది కదా. అవును. గతంలో కేసీఆర్ కూడా కొన్ని ప్రాజెక్టులు ఇక్కడ నుండి ప్రారంభించింది. అవును. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభావం ఏమైనా చూపియదా? కేసీఆర్ ఏదైతే విలేజ్లో ప్రారంభించిన ఆ విలేజ్కి ఇంతవరకు నచ్చలేదు ధరణి. అక్కడ ఎంతోమంది రైతులకు ఇప్పటి వరకు కూడా రైతు బంధు రావట్లేదు. రైతులు చనిపోయినప్పుడు కేసీఆర్ ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు రైతు బీమా రాలేదు. ఒక ముఖ్యమంత్రి ఉండి కూడా ఒక గ్రామానికి నక్ష ఇయ్యలేక చాలామంది రైతులు ఇప్పటికీ ఎన్నో అవస్థలు పడుతున్నారు. వాళ్ళు ఒక 10 గుంటలు భూమి అమ్ముకొని అమ్మాయి పెళ్లి చేద్దామన్నా ఆ లక్ష్మాపూర్ ఊరు పేరు చెప్తేనే భూములు కొనడానికి ఎవరు రావట్లేరు. ఎందుకంటే వాస్తవంగా దానికి నచ్చలేదు కాబట్టి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చివరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈటల రాజేందర్ గారు 100% గెలుస్తున్నారు.
ఇటు రా. ప్రజలందరూ కూడా ఈటెల రాజేందర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.